ఓం నమ శివాయ. ఓం హంసాయ విద్మహే కుమారహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. మనము ఈ ఆధ్యాత్మిక ఛానల్లోని ప్రతిరోజుని ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటున్నటువంటి భాగంలోని ఈరోజు పురాణాల గురించి చెప్పుకుందాము. ఇవి చాలా అద్భుతమైనటువంటి పురాణ వాంగ్మయం. ఇది దాదాపుగా వేదవ్యాసుల వారు 18 పురాణాలు, అలాగే 18 ఉప పురాణాలు రచించడం జరిగింది. అలాగే వాల్మీకి మహర్షి యొక్క రచనలో వచ్చినటువంటి రామాయణం కూడా చాలా అద్భుతమైనటువంటి పురాణ గ్రంథమే. ఇలాంటి ఎన్నో పురాణాలు ఉంటాయి. అలాంటప్పుడు చక్కగా ఒక్కొక్క రోజుకి ఏదో ఒక గురువుగారు చెప్తుంటుంటే అక్కడికి వెళ్ళి శ్రవణం అంటారు. శ్రవణం అంటే చక్కగా గురువులు చెప్పినటువంటి పురాణ వాంగ్మయాన్ని వినడం వల్లనే శుభం కలుగుతుంది. శ్రవణానికి అంత శక్తి ఉంటుంది. నవవిధ భక్తుల్లోని శ్రవణం అన్నది మొట్టమొదటి ఒక భక్తిగా చెప్పడం జరిగింది. అంటే వినడము అంటే పురాణ వాంగ్మయము, దేవతల యొక్క అంశాలన్నీ కూడా చెప్పుకోవడము. అటు నారాయణుడు, విష్ణువు, శక్తియో, కుమారస్వామి, గణపతియో, అయ్యప్పను, రకరకాల దేవీ దేవతలందరి యొక్క చరితామృతాన్ని చెప్పడం వల్ల, వినడం వల్ల మన జీవిత విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి, శుభం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాటికి అంతటి శక్తిని వేదవ్యాస భగవానులది నింపారు కాబట్టి ఆ పురాణాలు అలా ఉంటాయి. ఒకవేళ వెళ్ళడానికి కుదరలేదనుకోండి, అలాంటప్పుడు చక్కగా పురాణ గ్రంథాన్ని ఏదో ఒక మంచి పురాణాన్ని కొనుక్కొని చక్కగా రోజుని ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలోనే చదువుకొని అది చక్కగా ఒక మంచి ప్లేస్లో పెట్టి ఏదో దానిపైన ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. లేదండి మేము చదవడానికి కుదరలేదు, వినడానికి కుదరలేదు అన్నప్పుడు చక్కగా ఆ పురాణ గ్రంథం ఏదైనా కొనుక్కుని భాగవతమో, రామాయణమో, మహాభారతమో, లేదా అష్టాదశ పీఠాలు ఉన్నటువంటి పురాణ వాంగ్మయంలోని ఏదో ఒక పురాణాన్ని కొనుక్కుని చక్కగా ఇంట్లో దేవుడి దగ్గర ఒక పీఠం వేసి, ఆ పీఠం పైన బియ్యం పోసి, ఒక చిన్న క్లాత్ వేసి ఆ పురాణాన్ని పెట్టి దేవతలతో సమానంగా పురాణాన్ని కూడా ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల పురాణ వాంగ్మయం, పురాణం చదివినది, పురాణం విన్నది, పురాణాన్ని పూజించినటువంటి ఫలం లభిస్తుంది. ఎందుకంటే వాటిల్లోని అంతటి శక్తి ఇమిడీకృతమై ఉంటుంది. అవన్నీ కూడా వేదవ్యాస భగవానులు అవన్నీ కూడా దాంట్లో ఒక నిక్షిప్తం చేసి బీజాక్షర మంత్రాలని అక్షరాలుగా మలిచి, సాంఖ్యాశాస్త్రాన్ని అధ్యయనగా మలిచి వారు మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి ఒక యోగమి ఈ పురాణ వాంగ్మయంగా చెప్తారు. అలాంటి ఫాలో చేయండి, మంచిదండి. ఓం కుమార పరబ్రహ్మణే నమః.